ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శ్రీ 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 హజరత్ బాబా ఫక్రుద్దీన్ బాబయ్య స్వామివారి 752వ ఉర్సు మహోత్సవాన్ని చూడబోతున్నాం. 2024 డిసెంబర్ 13 శుక్రవారం రాత్రి మొదలై డిసెంబర్ 14 శనివారం తెల్లవారుజాము 2-3 గంటల సమయంలో గంధం ఊరేగింపు జరుగుతుంది. ఉరుసు సందర్భంగా రకరకాల షాపులు, స్వీట్స్ దుకాణాలు వెలిశాయి. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఎంతో అంగరంగ వైభవంగా ఉరుసు మహోత్సవం జరుగుతోంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేశారు. ఉరుసు సందర్భంగా ప్రతి సంవత్సరం మనకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ లైటింగ్ డెకరేషన్ మొత్తం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మీ సౌండ్స్ అండ్ డెకరేషన్ ఎస్ చిన్న గోరే సాహెబ్ వారు చేయించారు. బాబయ్య స్వామి మీద భక్తితో ప్రతి సంవత్సరం ఉచితంగా వారు ఈ డెకరేషన్ను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం బాబయ్య స్వామి దర్గా దగ్గర నుండి దర్గా పీఠాధిపతి అయినటువంటి తాజ్బాబా గారి ఇంటి వైపునకు వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం గంధం రోజు ఉదయమే ఒక స్పెషల్ ట్రైన్లో నాగ్పూర్ నుంచి ఈ గంధాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన గంధాన్ని దర్గా పీఠాధిపతి అయినటువంటి తాజ్బాబా గారి ఇంట్లో ఉంచి పూజలు నిర్వహిస్తారు. గంధం తాజ్బాబా గారి ఇంటి వద్ద ఉన్నంతసేపు కేవలం మహిళలకు మాత్రమే గంధాన్ని చూడ్డానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా తాజ్బాబా గారి ఇంటి వద్ద సర్వమత సమ్మేళనం, ఖవ్వాలి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దారి గుండానే తాజ్బాబా గారు ఊరేగింపుగా గంధాన్ని తీసుకొని వస్తారు. గంధం వచ్చే సమయం ఆసన్నమైంది. ఎంతోమంది ప్రజలు ఇక్కడకు చేరుకొని గంధాన్ని చూడ్డానికి ఎదురు చూస్తున్నారు. మనం ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గంధాన్ని తాజ్బాబా గారు ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు. శ్రీ తాజ్బాబా సాహెబ్ గారు పీఠాధిపతిగా ఇది చివరి గంధం. ఇన్ని సంవత్సరాలు ఆయన దర్గా కోసం దర్గా పీఠాధిపతిగా ఎన్నో సేవలను అందించారు. ఈ నెల 17వ తేదీన ఆయన మొదటి కుమారుడైనటువంటి KSSB నజర్ హుసేన్ సాహెబ్ సాహర్వర్తి
అలియాస్ కేఎస్ఎస్బి సలావుద్దీన్ హుసేన్ సాహెబ్ను పీఠాధిపతిగా పట్టాభిషేకం చేయబోతున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీ 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 హజరత్ బాబా ఫక్రుద్దీన్ వారి 752వ గంధాన్ని దర్శించండి. తాజ్ బాబా సాహెబ్ గారి ఇంటి నుండి గంధాన్ని ఊరేగింపుగా దర్గా లోపలికి తీసుకెళ్తున్నారు. ఊరేగింపుగా గంధాన్ని దర్గా లోపలికి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ 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 హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారికి గంధాన్ని సమర్పించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా జరిగే శ్రీ 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 హజరత్ బాబా ఫక్రుద్దీన్ వారి గంధం మహోత్సవాన్ని మన సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళు కానీ అందరూ చూడాలని ఎంతో కష్టపడి వీడియో చేయడం జరిగింది. ప్లీజ్
ఈ వీడియోని ఇంకా అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఈ గంధం మహోత్సవాన్ని చూసే అవకాశాన్ని కల్పించండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.